అందరికీ నమస్కారం అండి. నేను మీ సుహాసిని. ఇక్కడైతే పిల్లలకి పరికిపళ్ళు కోసుకుందని చెప్పాను. అంటే ఆయిల్ పట్టించుకొని బండికి ఇంకో వైపు అంటే రూట్ ఉంటుంది అన్నమాట. నార్మల్గా స్కూల్కి వెళ్ళే రూట్ ఒకటి, ఆయిల్కి అయితే ఇంకో రూట్ నుంచి అయితే రావాలి. అటువైపు చాలా పరికిపళ్ళ చెట్లు ఉంటాయి. అక్కడ చెప్పాను కోసుకుందరమ్మ అనేసి. ఇంకా చిన్న అయితే కోసుకుందాం వదిలే నాన్న అక్కడ. ఇంకా మన ఊరు దగ్గరలో అంటే మా ఊరికి కొద్దిగా దగ్గర అనమాట. ఇటువైపుకి వచ్చిన తర్వాత కోసుకోండి అమ్మ అని చెప్పాను. ఇంకా కోసుకుంటున్నారు. కానీ ఇవి కోయడం నాకైతే వాళ్ళకి ఇష్టం లేదు. ఏంటంటే నేను కోహిస్తానని చెప్పాను. ఏంటంటే వాళ్ళు కోస్తే ముళ్ళు గుచ్చుకుంటాయి. ఈ ముళ్ళు కూడా ఎలా ఉంటాయంటే ఒక సైడ్కి వంగినట్లు ఉంటాయి. గుచ్చుకున్నా కూడా చాలా నొప్పి వస్తుంది. అలాగే ముళ్ళు కూడా ఇరుక్కుపోతుంది అనమాట చేతిలో. చెప్పినా వినలేదు. మా చిన్ను కోస్తుంది. అలాగే చిన్ను కూడా గుచ్చుకుంది ఒక ముళ్ళు. అయితే నేను కూడా కోయించాను. నేను కోయిస్తానని చెప్పేసి ఇంకా మా చిన్నప్పుడు విషయాన్ని చెప్తా కోస్తా ఉన్నాను. మేము కూడా స్కూల్ నుంచి వచ్చేసరికి మీ తాతయ్య అంటే మా నాన్న పశువులు మేపేవాళ్ళం ఇటువైపు. అప్పుడు మా నాన్న మేము స్కూల్ నుంచి వచ్చేసరికి అంటే టైం ఐడియా ఉంటుంది కదా, అప్పుడు రోడ్డు మీదకి వచ్చి ఉండేవాళ్ళు. కోసి ఆయన టవల్లో అట్లా వేసి పెట్టి ఉండేవాళ్ళు. కవర్లు పెద్దగా ఉండేది. ఇప్పుడు అంటే ఎక్కడ చూసినా కవర్లు ఉంటాయి. ఆ కవర్లు అవి కూడా పెద్దగా ఉండేది. ఇంకా నాన్న ఏమన్నా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకుంటారు కదా తినడానికి. ఇంకా ఆ కవర్లు వేసి అమ్మ తింటా వెళ్ళని నడుచుకుంటా. నేను ఒక్కదానే కాదు, నాతోటి ఇంకా ఒక 4-5 వచ్చేవాళ్ళు అనమాట. అంటే మేమందరం ఒకే క్లాస్ అయితే కాదంటే మా ఇంటి దగ్గర చుట్టుపక్కల ఉంటారు కదా, పిల్లలందరినీ కలిపి ఒక గ్రూప్ లా పంపేవాళ్ళు ఇంటి దగ్గర నుంచి పెద్దవాళ్ళు అయితే. అంటే అప్పుడు చాలా చెట్లు ఉండేవి ఇటువైపు, వెహికల్స్ కూడా ఏం వచ్చేవి కాదు. చాలా భయంకరంగా ఉండేది ఈ రూటు. ఇంటి దగ్గరికి మళ్ళీ ఇంటి దగ్గరికి పిల్లలు వచ్చేదాకా పెద్దవాళ్ళ టెన్షన్ కూడా. ఇప్పుడైతే కొద్దిగా ఎండాకాలం అయితే కొద్దిగా వెళ్తూ ఉండేది, కొద్దిగా పొద్దు కూడా పోయేది. కొన్నిసార్లు వర్షాలు పడ్డేసరికి అయితే కొంతమంది అయితే ఎదురు వచ్చేవాళ్ళు, ఇక్కడ దాకా వచ్చారు పిల్లలు ఏంటనేసి. అట్లా ఉండేది మా రోజుల్లో. ఇప్పుడు ఏంటంటే పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళాలన్నా కూడా ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో అయితే వేగంగా వాకిటి ముందుకే వ్యాన్లు అవి వస్తాయి, ఎక్కెళ్తారు. ఇంకా గవర్నమెంట్ స్కూల్ కూడా మా పిల్లలకి ఇంకా డైలీగా చెప్పాను కదా ముళ్ళు ఎలా గుచ్చుకుంది ఇక్కడ చెప్పాను. అప్పుడు వినలేదు చిన్ను. ఇంకా మాకు గవర్నమెంట్ స్కూల్ కాబట్టి డైలీ ఇంకా తీసుకెళ్ళి వదిలిపెట్టి రావాలి. వీలైతే నేనైనా మా వారైనా తీసుకెళ్తాం, మా బావగారు కూడా తీసుకెళ్ళి వదిలిపెట్టడం అలా చేస్తారనమాట. ఈ రూట్లో వెళ్ళే వాళ్ళు నడుచుకుంటే వెళ్ళే వాళ్ళని ఇంటింటికి వెళ్తాం అనమాట. ఈ విధంగా ఉంటుంది మా చుట్టుపక్కల, అంటే మా ఊరు దగ్గరలో ఉన్న చుట్టుపక్కల ఏరియా. చాలా బాగుంటుంది. దగ్గర 4.5 కిలోమీటర్ వస్తుంది. డైలీ నడుచుకుంటే వెళ్ళే వాళ్ళం. తర్వాత కొద్ది రోజుల తర్వాత అయితే ఒక బస్సు అయితే వచ్చింది. అది బస్సు వచ్చిన 1 ఇయర్కి అయితే 1 ఇయర్ కూడా అవ్వాల, ఒక 8 months or 9 months అయి ఉంటుంది. నా స్కూల్ కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకా అలా ఉండదు. అవన్నీ చెప్తా ఉన్నాను పిల్లలకి. ఇక్కడైతే చూసారా ఈ విధంగా కోసుకొని చెట్టు దగ్గర ఉండకూడదమ్మా, ఇలా కోసుకోండి అని చెప్తున్నాను. వాళ్ళ కోసం నేను తినేస్తున్నాను అని చెప్పేసి, అన్ని నువ్వే తినేస్తున్నావు అని చెప్పి నీకైతే ఇవ్వను, అదో బ్యాగ్ బౌస్లో అయితే ఏం చెప్తున్నారు. ఇంకా మొత్తం నేను తింటున్నాను. అంటే దాని మీద దుమ్ము ఉంది, ఏం అనుకోవద్దు. నాకు కొద్దిగా ఏదైనా చూసావు అనుకో కాబట్టి తింటే ఆ ఫీల్ బాగుంటుంది అనమాట. కొంచెం నీళ్ళు అయినేసి కడుక్కొని తినమంటున్నాను.